మనం ఈ నియోజకవర్గంలో మనందరం పెద్ద ఎత్తున నమ్మకంతో గెలిపించుకోవడం జరిగింది. ముఖ్యంగా బేతంచెర్ల మండలంలో ఉన్న ప్రజలు చాలా మరి డ్రోన్ ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఇక్కడి ఆయననే ఓడించి మన నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారికి మనం గెలిపించుకోవడం జరిగింది. మరి ఇందాకనే ఈ ఊరు రైతు యువ రైతు మాట్లాడడం జరిగింది. మరి ఆయన గెలిచినప్పటి నుంచి ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉంటున్నారనే విషయాన్ని చెప్పడం జరిగింది. నాగేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఎల్లప్పుడు కూడా దూరంలో ఉంటూ మొత్తం నియోజకవర్గాన్ని ఉదయం లేచిన నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక ఊరికి పోయి ఎవరిలో ఒకరిని కలిసి ప్రజలకు అందుబాటులో పనిచేస్తున్న విషయాన్ని మనం చూసినాం. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 4 కోట్ల రూపాయలు మన సీఎం సహాయ నిధి తెచ్చి పేదవాళ్లను మరి నిరుపేదలను బడుగు బలహీన వర్గాలను ఆదుకున్న నాయకుడు ఎవరంటే మన సూర్యప్రకాష్ రెడ్డి గారు. మరి ఇంతకుముందు ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజలకు ఇంత డబ్బు తీసుకొచ్చి వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే తీర్చిన రోజులు ఏమైనా ఉన్నాయంటే ఎవరు చేయలేదు. కాబట్టి ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పటికే 600-700 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి పేదవాళ్ళని ఆదుకుంటుంటే దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి మన నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేద ప్రజలు ఆదుకునే విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు మన నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ దాదాపు 30-40 చెరువులను ఇవాళ అంజనీయ కాలువ నుంచి నీళ్లు తెచ్చి నింపి మరి రైతులకు తాగునీరు కానీ సాగునీరు కానీ సమస్య లేకుండా చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటిగా పనిచేసే నాయకులు, పనిచేసే ప్రభుత్వం, ప్రజలకు బాధ్యతగా ఉండే ప్రభుత్వాన్ని మరి మనం ఆశీర్వదించాలా, వారికి అండగా ఉండాలా. మాయ మాటలు చెప్పి మరి ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలో వచ్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అన్యాయం చేసి అప్రపాలు చేసి వాళ్ళేమో ఆస్తులు సంపాదించుకొని 100,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈ రోజు వాళ్ళ పైన పుంకాలుగా మరి ఎన్ని అవినీతి కేసులు వస్తున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్రం కోసం పనిచేసే ప్రభుత్వానికి, నాయకులకు మనం ఎల్లప్పుడూ అండగా ఉండాలని, మనం ఈ నియోజకవర్గంలో కోట్ల కుటుంబానికి సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని, అంతేకాకుండా మన ఆర్థిక శాఖ మంత్రులు కూడా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పయాలో కేశవరావు గారు కూడా మరి ఈ కార్యక్రమాలు అన్ని అమలు జరిగే దాంట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఆయన కూడా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో మరి 2వ నాయకుడిగా ఉండి పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అందరికీ మన ఆశీర్వాదం, మన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనం చేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అగ్రికల్చర్ అధికారులకు, ఈ గ్రామ ప్రజలకు, ఈ మండల నాయకులకు అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.